తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉండ్రాజవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదన్నారు. కూటమి అభ్యర్థులకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలు ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని దుర్గేష్ ఆరోపించారు. సీఎం జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కందుల దుర్గేష్. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ గ్రామం వెళ్ళినప్పటికీ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. రోడ్లు డ్రైన్లు విషయంలో ఆ రోజు 2014 నుంచి 19 వరకు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనబడుతుంది తప్పితే ఆ తర్వాత ఎక్కడా కూడా గుప్పిడి మట్టి వేసినటువంటి సందర్భం ఎక్కడ కనపడడం లేదు. డ్రైన్లు అయితే ఇంకా మరీ అధ్వానం, ఎక్కడా కూడా పూడికి కూడా తీయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా భయపడిపోయారు. వాళ్ళు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఎక్కడికెక్కడ మా ప్రచారాన్ని అడ్డగించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఒడ్లూరు వచ్చే దారిలో ఈ 5 సంవత్సరాలు నిద్రపోయినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ స్థానిక నాయకత్వం వీరందరూ ఇప్పుడు కొత్తగా రోడ్లు వేస్తామనేటువంటి మాటతోటి ఇక్కడ మేము రావడానికి కూడా సరైన దారి లేనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ కనబడతా ఉంది. వీళ్ళు ప్రజాస్పందన చూసి భయపడుతున్నారు, పారిపోతున్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, ఈ నిడదవోలు నియోజకవర్గంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపడానికి కార్యకర్తలు ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎంత అడ్డగించినా కూడా ఉధృతంగా సాగుతున్నటువంటి ప్రచారం ముందుకు సాగుతూనే ఉంటుంది. విజయం సాధించే వరకు కూడా మేము ఇలాగే కలిసి వెళ్తామనేటువంటి మాటను తెలియజేస్తూ ముందుకు